హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ని మన దగ్గర ఉన్న క్లాత్ ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకోవాలైతే నేను చూపిస్తున్నానండి. నేనైతే శారీతో అయితే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదండి. ఇది దివాన్ సెట్, పిల్లో సెట్ అండి. ఇవి వచ్చేసి లెంత్ వచ్చేసి 2 కుట్టాను, స్క్వేర్ షేప్ అయితే 3 కుట్టానండి. పిల్లో కవర్ స్టిచ్చింగ్ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతానండి. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లేదా మన ఛానల్లో ఉంది. డిజైన్ మొత్తం కూడా నేనే స్టిచ్ చేశానండి. ఫ్రిడ్జ్ కవర్కి వచ్చేసరికి మీ దగ్గర ఏదైనా పాతది ఫ్రిడ్జ్ కవర్ ఉంటే దాని మెజర్మెంట్స్ అయితే మీరు తీసుకోండి. లేదు మీకు మెజర్మెంట్స్ తీసుకోవడం తెలియకపోతే నేను వీడియోలు చూపించిన మెజర్మెంట్స్ అయితే నేను సింగిల్ డోర్కి అయితే సరిపోతుందండి. సింగిల్ డోర్ చిన్న ఫ్రిడ్జ్కి అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ మీ దగ్గర పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే కనుక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి హైట్ అండి. హైట్ వచ్చేసి 36 ఉందండి. నేను 1 ఇంచ్ అనేది కుట్లలోకి అయితే వదులుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం వెడల్పు అయితే తీసుకుందాము. వెడల్పు వచ్చేసి మనకి 90 ఇంచెస్ అయితే పడిందండి. మళ్ళీ 1 ఇంచు మనం కుట్లలోకి పెట్టుకున్నామంటే 20 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఈ కొలతలతోటి మనం ఫ్రిడ్జ్ కవర్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా మనము ఫ్రిడ్జ్ కవర్ తయారు చేసుకోవడానికి ఒక క్లాత్ అయితే తీసుకుంటాం కదండి. క్లాత్ వచ్చేసి డబల్ హోల్డింగ్ ఉండాలి. డబల్ హోల్డింగ్ మీద మనము పొడవు వచ్చేసి 37 ఇంచెస్ తీసుకున్నామండి. వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ అయితే తీసుకున్నాము. మనకి క్లాత్ అనేది డబల్ హోల్డింగ్ ఉంది కదండి. మనకి డబల్ హోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి 10 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 20 ఇంచెస్ అవుతుంది, ఎందుకంటే యూతల్ 10 అవతల 10 ఉంది కదా. మనం వచ్చేసి డబల్ హోల్డింగ్ మీద 10 ఇంచెస్ తీసుకుంటే అయితే మనకి కరెక్ట్గా అనేది సరిపోతుంది. వీడియో చేసేటప్పుడు 1కి 2 సార్లు నిదానంగా గమనిస్తూ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కవర్కి జోబీలు కావాలండి. అంటే సైడ్ జోబీ వస్తుంది కదా, ఆ జోబ్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. మనకు వచ్చేసి హైట్ చూసుకోవాలండి. హైట్ వచ్చేసి నాకు 5.5 వచ్చిందండి. మన కుట్లలో ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. కాబట్టి టోటల్గా 6 ఇంచెస్. ఇంకా మొత్తము వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్. మీకు ఆల్రెడీ అది చెప్పాను కదా, 20 ఇంచెస్ దానికి సరిపోయే క్లాత్కి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, దానికి సరిపోయేంత 20 ఇంచెస్ అయితే తీసుకోవాలి. డబల్ హోల్డ్ అయితే కన్నా 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడైతే మీకు జోబీస్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ దాని మెజర్మెంట్ అయితే పెట్టుకునేసి డబల్ హోల్ చేసేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నప్పుడు వచ్చేసి మనకి 2 వైపులా కూడా జుబీలు అయితే కావాలి కదండి. మనకి ఈ చివర ఆ చివర కూడా కావాలి కాబట్టి మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం అయితే 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి వదులుకోవాలండి. పైన ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసి మళ్ళీ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా మనము 1/2 ఇంచు కుట్లలోకి అయితే వదులుకోవాలి. చెప్పాను కదా 6 ఇంచెస్ అయితే నేను పెడుతున్నానండి. మీకు జోబీ ఇంకా కొంచెం పొడవు కావాలంటే మీరైతే ఇంకా కొంచెం వెడల్పు పొడవు కావాలంటే ఇంకొంచెం అయితే పెట్టుకోవచ్చండి. నేను కుట్లతో కలిపి కూడా నేను టోటల్గా అయితే 13 ఇంచెస్ అయితే పొడవు అయితే తీసుకున్నానండి. అలా ఒక బాక్స్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకునేసి మీరు ఎగ్జాక్ట్గా దాన్ని అయితే మళ్ళీ మిడిల్లో ఇంకొక మార్క్ చేసుకునేసి అది వచ్చేసి 6.5 అయితే ఉందండి. ఎగ్జాక్ట్గా అనేది మనము మార్కింగ్ చేసుకున్నాం కదా బాక్స్ షేప్లో. ఇప్పుడు దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. మధ్యలో మీరు మార్కింగ్ చేసుకునేది మాత్రం 6.5 అయితే తీసుకోండి. మన ఛానల్లో టైలరింగ్కు సంబంధించిన బ్లౌజ్ కటింగ్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్ కటింగ్, అలాగే ఈ విధంగా దివాన్ సెట్స్ కటింగ్, బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి. బిగినర్స్ కోసం అయితే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు ఇంకొంతమంది వీడియోని చూసే అవకాశం ఉందండి. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కొలతలతో అయితే మనం కట్ చేసుకున్న జోబీలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన క్లాత్ ఉల్టా ఏదో సీదా ఏదో చూసుకోవాలండి. సీదా ఉన్న వైపు అయితే మనం మర్చుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే మనం దానిపైన లేస్ వేస్తాం కాబట్టి మనకి మనం హోల్డ్ చేసిన పీస్ అయితే మనకి పై వైపున కనిపించదు. కాబట్టి నేనైతే పై వైపున పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు సేమ్ 4 వైపులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మీరు స్టిచ్చెస్ అనేటివి వేయాలండి. 4 వైపులు కూడా సమానంగా క్లాత్ ఎక్కడ చెదిరిపోకుండా, హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అనేది మీరు
క్లాత్ని చూసుకుంటూ స్టిచ్చెస్ అయితే వేయాలండి. సైడ్స్ 4 వైపులు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ నిదానంగా అయితే మీరు స్టిచ్చెస్ అనేటివి వేయండి. మీరు బయట వేలకు డబ్బులు ఇచ్చి బయట స్టిచ్చింగ్ నేర్చుకునే బదులు ఆన్లైన్లోనే మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయడం, అలాగే డ్రెస్సులు ఈ విధంగా మీ ఇంట్లో మీకైనా సరే మీరు ఓన్గా అయితే స్టిచ్చెస్ చేసుకోవచ్చండి. బిగినర్స్ కోసం ప్రతి ఒక్క టిప్ అయితే మన ఛానల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి 4 వైపులో కూడా ఈ విధంగా అయితే మీరు హోల్డ్ చేసేసి కుట్టుకున్నారు కదా. ఇప్పుడైతే మనకి జొబీలు ఉంటాయి కదండి, జొబీలకు కూడా సేమ్ పైన మనం డబల్ హోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కింద వచ్చేసి సింగిల్ కుట్టు అయితే సరిపోతుందండి. సింగిల్ అంటే మీరు డబల్గా హోల్డ్ చేస్తున్నాను కదా పైన, ఆ విధంగా అయితే అవసరం లేదండి. కింద సింగిల్గానే హోల్డ్ చేసేసి కుట్టేయండి. అదే విధంగానే రెండు కూడా మనం హోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఎందుకని చెప్తున్నానంటే, మీరు అది ఫ్రిడ్జ్ కవర్కి జొబీలు అటాచ్ చేసేటప్పుడు మనకి బయటికి పోగులు అనేటివి దారాలు వచ్చేయకోకుండా ఈ విధంగా హోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మీరు కవర్ని, ఇది ఫ్రిడ్జ్ కవర్ ఉంది కదా, దాన్ని తీసుకునేసి దానిపైన ఈ విధంగా మీరు పెట్టేసి సీదా ఉంటుంది కదండి, సీదా వైపు పెట్టండి. సీదా వైపు పెట్టేసి కింద స్టార్టింగ్ మనకు వచ్చేసి స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ కూడా మీరు క్లాత్ అనేది మలుచుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే పోగులు మనకు బయటకు రాకూడదని చెప్పాను కదా. స్టార్టింగ్ రఫ్ చేసుకుంటూ మనమైతే స్టిచ్ చేసుకోవాలండి. కింద మనకి క్లాత్ హెచ్చు తగ్గులు రాకోకుండా నీట్గా అనేది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఎందుకంటే క్లాత్ సింగిల్ లేయర్ కదా, మనకి ఎక్కడ చెదిరిపోకుండా నీట్గా మనం క్లాత్ అనేది 2 చేతులతో అయితే నీట్గా ప్రెస్ చేస్తూ నిదానంగా అయితే స్టిచ్చెస్ వేయాలండి. తర్వాత వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది రెండో వైపు కూడా డబల్ హోల్డ్ చేసేసి, ఇంకా మరీ ఎక్కువ ఉంటే మీరు అయితే క్లాత్ అయితే కట్ చేయండి. ఒకవేళ తక్కువగానే ఉంటే మీరు క్లాత్ని డబల్ హోల్డ్ చేసేసి దానిపైన కూడా స్టిచ్ వేసేయచ్చు. అలా స్టిచ్ చేసిన తర్వాత మీరు టేప్ తీసుకునేసి మనము 5 ఇంచెస్ అంతా గ్యాప్ వదులుకుంటూ మీకు జొబీలు అయితే మీరు మార్కింగ్ చేసుకునేసి దానిపైన మీరు లేస్ కావాలంటే లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా ఊరికి నార్మల్గా డబల్ స్టిచ్ వేస్తే సరిపోతుందండి జొబీకి. చూసారు కదా, ఇప్పుడు నేను 5 ఇంచెస్ పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను. ఆ విధంగా 5 ఇంచెస్ మార్కింగ్ చేసేటప్పుడు నాకైతే 4 జొబీలు అయితే వచ్చాయండి. 4 జొబీలకు కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, నీడిల్ పైకి ఎత్తేసి డబల్ స్టిచ్ అయితే నేను వేస్తున్నానండి. స్టార్టింగ్లో రఫ్ చేసి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సేమ్ అదే విధంగానే మీరు ఇక్కడ నెక్స్ట్ జొబీకి కూడా సేమ్ అదే విధంగానే మీరైతే రఫ్ చేసుకుంటూ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఇలా ప్లెయిన్గా ఉండాలంటే ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టిచ్ వేస్తున్నారు కదా, అక్కడ మీకు ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే మీరు లేస్ అయినా వేసుకోవచ్చండి. మీరు లేస్ వేసుకోవాలంటే ఫస్ట్ మనము కవర్ని అటాచ్ చేయకముందనే జొబీక్ అనేది మీరు లేస్ వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి జొబీలు అనేటివి ఓపెన్లో ఉండాలి కాబట్టి మీరు ఫస్ట్ లేస్ వేసేసిన తర్వాత మళ్ళీ అయితే జొబీలు అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, 2 వైపులు కూడా అదే విధంగానే మీరు జొబీలు అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ వేసి మనం స్టార్టింగ్ రఫ్ చేయాలండి. సేమ్ ఇది వీడియోలో చూపిస్తున్న విధంగానే మన ఫ్రిడ్జ్ కవర్ చుట్టూ కూడా లేస్ అయితే వేస్తున్నానండి. నాకు ఆపోజిట్ గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, గ్రీన్ కలర్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ వెడల్పాటి లేస్ అయితే వేస్తున్నానండి. చూసారు కదా, లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది తెలియని వ్యక్తులకైతే ఈ వీడియో షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి.
చూసారు కదా, టోటల్ మొత్తం అంతా ఫ్రిడ్జ్ కవర్ అయితే ఈ విధంగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇది మీరు మీషోలో అట్లా ఏమైనా బయట ఆన్లైన్లో కొనాలన్నా కూడా మినిమం 100 రూపీస్ నుంచి 150 దాకా 200 దాకా అయితే ఉంటుందండి. ఇంట్లో మనకు ఓల్డ్ శారీతో అయితే ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశానండి. ఎంత లేదన్నా కూడా మనం ఈ విధంగా డిజైన్ మొత్తం వేయాలంటే 1000 రూపీస్ దాకా మనకైతే పర్చేస్ అవుతుందండి. కానీ మనం ఇంట్లోనే ఓల్డ్ శారీతోని ఈ విధంగా అయితే మన ఇంట్లో స్వయంగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా శారీ పీసేనండి. ఈ విధంగా శారీ పీస్తో అయితే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది మొత్తం కూడా ఈ విధంగా అయితే స్టార్ నెక్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశానండి. చూసారు కదా, పిల్లో కవర్స్ ఇవి అయితే పొడవు పిల్లో కవర్స్ అండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.